మే 23న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు. పోలింగ్ సమయంలో ఎన్నికల సిబ్బందిపై ఫిర్యాదులు వచ్చాయని, ఈసారి అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పొరపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన పోలింగ్లో సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో అక్కడక్కడ ఈవీఎంలు సరిగా పనిచేయలేదని, కౌంటింగ్ నిర్వహణలో అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్లకు ఇరువురు అధికారులు స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపునకు 4 రోజుల సమయం ఉన్నందున కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్లు స్వయంగా పరిశీలించి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు కౌంటింగ్ టేబుల్స్, సీటింగ్ వంటివి సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా కౌంటింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో మెరుగైన శిక్షణ ఇవ్వాలని, ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దని సీఎస్ స్పష్టం చేశారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రహదారులపై ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ రోజున లేదా కౌంటింగ్ అనంతరం అల్లర్లు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీలను సీఎస్ ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల బందోబస్తు, సీసీటీవీ నిఘాతో నిరంతర పర్యవేక్షణ సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి ఫిర్యాదులు వస్తే స్వీకరించేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారుల ఫోన్ నెంబర్లు అక్కడ ప్రదర్శించి ఉంచామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల నుంచి వారి కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను రిటర్నింగ్ అధికారులు సేకరించి వారికి ఫోటో గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేనందున వాటిని భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఈఓ ద్వివేది స్పష్టం చేశారు.